హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే వెనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి అప్డేట్ అయితే వస్తుంటాయి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మేమైతే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వీడియో అయితే చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను పరిగణలోకి తీసుకోబోమని తమ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించి 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. కేంద్రానికి జాబితా పంపింది. అయితే ఈ జాబితాను తాము ఆమోదించబోమని కేంద్రం తెలిపించారు. తమ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలి అంటూ కొత్త షరతులు పెట్టించారు. ఈ అన్యోన్య నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురైంది. కేంద్రం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అన్ని దరఖాస్తులపై మళ్లీ సర్వే చేయడం తక్షణమే సాధ్యం కాదు. ఈ ప్రక్రియ ఎంతో సమయం పడుతుంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన దశలో ఉండగా కేంద్రం కొత్త షరతులు విధించడం అధికారులను ఉపయోగకరంగా గురి చేస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించింది. కేంద్రం నుంచి నిధులు విడుదల అయితే లబ్ధిదారులకు మొదట విడత సొమ్ము అందించేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పనులు నత్తనడకన సాగే పరిస్థితి ఏర్పడింది. రాబోయే 4.5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఇళ్ల అర్హతలు విషయంలో కేంద్రం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. అర్హత గల లబ్ధిదారుల జాబితా కేంద్ర నిబంధనల ప్రకారం ఉండాలని ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు. అర్హత లేని వారిని జాబితాలు చేర్చుకున్నట్టు తెలిపారు. నిధులు ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. సర్వేలో దరఖాస్తుదారులు బ్యాంకు ఖాతా, ధృవీకరణ, వాహనాల వివరాలు, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు నమోదు చేయాలని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇవి పెద్ద సమస్యలు కావని, ఇళ్ల మంజూరుకు ముందు ఈ వివరాలను అప్లోడ్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి మరొకసారి తెలియజేసింది. కేంద్రం సామాన్యులంగా స్పందించదని రాష్ట్ర ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తుంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. గ్రామీణ ప్రాంత ఇళ్ల నిర్మాణానికి ప్రతి యూనిట్ ఖర్చు 73,000. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. కేంద్రం సహాయం లేకుంటే అన్ని ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తుందని, ఈ భారీ ఆర్థిక భారం వల్ల ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ కలగల మారింది. వేలది కుటుంబాల కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో నిరాశ ఉన్నారు. కేంద్రం నుంచి సహాయం రాకపోతే రాష్ట్రం ఏకంగా భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధనల పద్యంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసిన లక్షలాది కుటుంబాలకు ఎదురు చూస్తూ ఉండగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.